నమస్కారం ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సార్, ధ్యానంలో ఎన్నో రకాలు ఉంటాయి. అవునండి. రకరకాలుగా ఎక్స్ప్లెనేషన్స్ వస్తూ ఉంటారు చాలామంది. ధ్యానం అంటే ఏంటి, అందులో కుండలి జాగరణం అని అంటుంటారు కదా, అంటే ఏంటి అసలు? చక్కని ప్రశ్న వేశారు. అక్కడ ధ్యానంలో చాలా పద్ధతులు ఉన్నాయండి. ఎవరి పద్ధతి వాళ్ళది. ధ్యానం అంటే నీలోకి నువ్వు ప్రవేశించడం. అది ఎలా సాధ్యమవుతుంది? ఇక్కడ ధ్యానంలో ఏమవుతుందంటే మనిషి కళ్ళు మూసుకొని కూర్చోగానే అన్ని ఆలోచనలు వచ్చి ఆయన మీద దాడి చేస్తుంటాయి. ఇక్కడ ఏమవుతాడంటే మనిషి డిస్టర్బెన్స్ అవుతాడు. నేను ఎంతసేపు కూర్చుంటాను, ధ్యానం కుదరట్లేదు అనే ఒక ఆలోచనలో చేయాలన్నా వద్దా అనే కన్ఫ్యూజన్లో కొన్ని రోజులు చేసి ఆగిపోవడం జరుగుతుంది. అందుకే వీటికి ఏంటంటే ఒక గురువు అనేవాడు కావాలి. అంటే ఆయన్ని డిక్టేట్ చేసేవాడు ఒకటి కావాలి. ఒక సిస్టంలో నడిపేయడానికి ఒక గురువు అనేవాడు కావాలి. ఒక గురుముఖంగా కనుక మీరు ఒక ధ్యాన పద్ధతిని మీరు అవలంబించినప్పుడు ఆయన ఏ విధంగా అయినా మీకు ఏ ప్రాబ్లం అనేది దాన్ని సెట్ చేస్తాడు. ధ్యానంలో ఏం జరుగుతుంది అసలు? ఆలోచనలు అనేటివి వచ్చి 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 ఒక దగ్గర ఆగిపోతాయండి. నేను అందుకే గతంలో కూడా చెప్పాను, మీరు ఏ ధ్యానం చేసినా సరే ఒక 40 రోజులు చేయండి. అక్కడి వరకు ఏమవుతుందంటే ఆ యొక్క స్థితి ఏదైతుందో వచ్చి 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 ఆలోచనలు ఆగిపోతాయి. ఆగిపోయిన తర్వాత అక్కడ శూన్యం ఏర్పడుతుంది. దాన్నే ధ్యానంలో మనం సమాధి అన్నాం. సమాధి అంటే అక్కడ ఏముండదు, ఇక అంతే శూన్యం. ఆ శూన్యంలోంచి మెల్లిమెల్లిగా ఒక బిందువు ఉత్పన్నమవుతుంది. ఆ బిందువు ఉత్పన్నమై అలాగే రంగురంగులుగా మారి అది మెల్లిమెల్లిగా ఒక అనంతంగా మారిపోతుంది. అనంతంగా మారిపోయినప్పుడు మీరు దాంట్లో లీనమైపోతారు. అంటే మీ యొక్క అంతరాత్మ ఏదైతుందో దాంతో లీనమైపోతుంది. లీనమైపోయి అది విశ్వమంతా వ్యాప్తమవుతుంది. అప్పుడు మీకు ఏం జరుగుతుంది? మీ బాడీలో వైబ్రేషన్స్ వస్తాయి. ఎన్నో రకాల వైబ్రేషన్స్ వస్తుంటాయి. వచ్చినప్పుడు బాడీ పులకరించినట్టు అవుతుంది. దాంట్లో ఏమవుతుందంటే కుండలిని జాగరణం అవుతుంది. అసలు కుండలి అంటే ఏంది? అది ఎక్కడ ఉంది? ఇది ఎప్పుడు ఉంటుంది? ఈ కుండలి జాగృతం అనేది ఏదైతుందో కేవలం వెన్నుముక నిటారుగున్న వాళ్ళకు మాత్రమే కుండలిని జాగృతం అవుతుంది. ఓకే. అది ఎవరు? మనుషులు మాత్రమే. ఇక మనుషులను ఒక్కని పక్కన పెట్టేస్తే మిగతా ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి వెన్నుముక వంగి ఉంటుంది. దానికి అవసరం లేదు. ఎందుకంటే వెన్నుముక కింద చిట్ట చివరన కుండలి అనేది గుద స్థానంలో 3 చుట్టలు చుట్టుకొని ఉంటుందండి. ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే ధ్యానం ద్వారా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ అయి లేపుతూ మెల్లిగా మన సహస్రారానికి తీసుకురావాలి. అలా ఎందుకు తీసుకురావాలి? దానివల్ల ఏమవుతుంది? ముందుగా ఆ కుండలినికి సంబంధించినటువంటి ఒక ధ్యాన మంత్రం ఉందండి. ఆ మంత్రాన్ని నేను చెప్తాను. ఎవరైనా సరే ఏ ధ్యాన ప్రక్రియ అయినా సరే ముందుగా ఈ యొక్క మంత్రాన్ని మొదలుపెట్టి మీరు స్టార్ట్ చేయండి. ఇది ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. దానికి సంబంధించిన మంత్రం టీవీ ముఖంగా నేను చెప్తున్నాను. ఇది ముందుగా మొదలు పెట్టినాకనే నమస్కారం చేసి మీరు స్టార్ట్ చేయండి. ఈ మంత్రం అండి ధ్యాన మంత్రం ఇది. ధ్యాయతే కుండలిని సూక్ష్మ మూలాధార నివాసనీయ తామిష్ట దేవత రూపసార్థ త్రివలాయన్వితం కోటి సౌధామిని భాషా స్వయం భూలింగ వేష్టితం. ఎంత చక్కగా చెప్పాడు. ఇది కుండలిని యొక్క ధ్యాన మంత్రం అండి. ఇప్పుడు మనం ఒక ప్రక్రియ చేస్తున్నప్పుడు దానికి మనం గౌరవించాలి. ఆ గౌరవించడమే దానికి సంబంధించిన మంత్రాన్ని చదువుతూ మనం ఒక నమస్కారం చేయడం. అప్పుడేమవుతుంది? దానికి ఒక రకమైనటువంటి వైబ్రేషన్ అనేది మొదలవుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తిని పిలిచినప్పుడు సడన్గా పలుకుతాడు లేదా తిరుగుతాడు. అలాగే ప్రతిదానికి ఒక మంత్రం అనేది ఉంటుంది. నేను గతంలో కూడా చెప్పాను, బీజాక్షరాల మంత్రాలు ఉంటాయి. ఆ వైబ్రేషన్స్ వల్ల దీనికి సంబంధించినటువంటి ధ్యాన మంత్రం అన్నమాట. ఇది చదివిన తర్వాత ఏం చేయాలంటే మీరు మెడిటేషన్లో కూర్చొని దీన్ని స్టెప్ బై స్టెప్ తీసుకెళ్ళాలి. హడావుడి చేస్తే కాదండి. ముందుగా ఖచ్చితంగా మీరు ఒక శక్తిని సాధించాలి. ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలన్నప్పుడు ఒక్కొక్క దాని మీద మీరు దృష్టిని పెట్టి మెల్లిమెల్లిగా ముందుకు తీసుకెళ్ళాలి. ముందుగా కుండలి ఏదైతుందో దాని మూలాధారం అంటాం. ఆ మూలాధారం ఏదైతుందో అది దాని లం బీజం మీద మీరు దృష్టి పెట్టాలి. లం అనే అక్షరం ఏదైతుందో దాని బీజం అంటారు, బీజాక్షరం అంటారు. దాని మీద దృష్టి పెట్టి కనీసం 3 నెలలు చేయాలండి. కనీసం 3 నెలలు చేయాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు భూమి మీద అధికారం వస్తుంది. భూమి మీద అధికారం వస్తుంది అంటే మీరు ఏది కోరుకుంటే అది మీ దగ్గరికి రావడం అనేది మొదలవుతుంది. ఇక్కడ నేను మరీ చెప్తున్నాను, మీరే దేవుడు, మీరే అన్ని సర్వస్వం. మీలో ఉన్న శక్తిని మీరు లేపడం అనేది కుండలి జాగరణం. అంతకంటే ఇంకా కొత్తగా ఏం లేదు. దీని మీద ఇంకా ఎలాంటి ఎక్స్ప్లెనేషన్స్ లేవు. మీలో ఉన్న శక్తిని మీరు మేలుకొల్పుతున్నారు అంతే.
ఈ లంబీజం మీద మీరు కనీసం 3 నెలలు ధ్యానం చేయాలి. ఆ 3 నెలలు ఖచ్చితంగా పాటించాల్సింది శాకాహారం, భూశయనం, అలాగే ఏకభుక్తం, అంటే ఒకేసారి భోజనం చేయాలి, మళ్ళీ మళ్ళీ చేయడానికి లేదు. అది సాత్విక ఆహారం. వీలైతే పళ్ళు పాలు తీసుకోవచ్చు. ఓకే, ఇది గురుముఖత అనే మీరు తీసుకొని వాళ్ళ పర్మిషన్తోనే చేయాలి. మీరు సొంత తెలివితేటలు చేస్తే మళ్ళీ మైండ్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకే, ఎందుకంటే ఏమైనా చిన్న డిస్టర్బెన్స్ అది ఉంటే గురుగారు సరి చేస్తారు దాన్ని. మీరు సొంత చేస్తే ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుంది, నాకు తెలియదు. అలాగే తర్వాత వంబీజం, స్వాదిష్టానం అంటారు, దాన్ని సెక్స్ చక్ర అంటారు. అర్థమైంది? అప్పుడు మీకు నీటి మీద అధికారం ఏర్పడుతుంది, పంచభూతాల మీద అధికారాలు ఏర్పడటానికి ఇవన్నీ. ఆ తర్వాత మీరు రంబీజం, ఆ తర్వాత ఎంబీజం, తర్వాత హంబీజం, ఆ తర్వాత క్షంబీజం. ఇలా ఒక్కొక్క బీజాన్ని మీరు 3 నెలలు చేస్తూ పండి. 3 నెలలు 3 నెలలు ఒక బీజం మీద 3 నెలలు చేయాలి. చేయడం వల్ల అవి యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయిన తర్వాత మీకు అనంతమైనటువంటి ఒక గొప్ప శక్తి అనేది వస్తుంది. దానివల్ల మీరు ఏదైనా శాసించగలరు. శాసించగలరంటే కేవలం మనకు పక్క వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండానే ఏదైనా చేయాలి, లేకపోతే ప్రకృతి క్షమించదు. ఇది బాగా గుర్తుంచుకోండి. శాసించడం అంటే ఏదో చేయడం అని కాదు అక్కడ. కాకపోతే మీరు ఏది చేసినా ఇతరులకు హితంగానే ఉండాలి. అప్పుడు ప్రకృతి మీకు అనుకూలంగా మారుతుంది. సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పండి. అప్పుడు మనకి ట్రైన్ టైం అయిపోయింది, 10-15 నిమిషాలు ట్రైన్ టైం. మనకు ట్రైన్ టైం అయితే హడావుడిగా వచ్చేసరికంటే ట్రైన్ టైం అయిపోయింది కదా, ట్రైన్ వెళ్ళిపోతుంది. 10-15 నిమిషాలు దాని కరెక్ట్ టైం. మీకోసం ఏదో కొద్దిగా లేట్ అయిపోయి మీరు వచ్చిన తర్వాత ట్రైన్ వస్తుంది. అది విచిత్రం. అంటే భూమి మీద మీకు ఏది కావాలంటే అది మీకు అధికారం ఏర్పడుతుంది. లేదా ఏదో ఒక చిన్న ప్రాబ్లం వల్ల మీరు వచ్చేవరకు ట్రైన్ ఆగుతుంది, ఇలా మీరు అక్కడ వెళ్ళాలి, మీకు సీట్ దొరుకుతుంది. ఎవరికి రిజర్వేషన్ దొరకపోయినా మీకు దొరుకుతుంది. ఇలా ఏదైనా సరే భూమి మీద మీకు ఏదైనా మీకు జరుగుతుంది. అలాగే నీటికి సంబంధించి అలా ఒక్కొక్కటి మీరు పోతున్న కొద్దీ హడిల్స్ అన్నమాట. మీకు అనేక శక్తులు మీకు అబ్బుతాయి. కానీ ఆ శక్తుల్ని మీరు ఆధారం చేసుకొని మీరు దాని మీద డిపెండ్ అయితే మాత్రం మళ్ళీ అవే రివర్స్ కూడా కొడతాయి. అందుకే గురువు అనేది ఇక్కడ ముఖ్యం. మిమ్మల్ని ఎప్పుడప్పుడు ఆయన మిమ్మల్ని ఒక దారిలో పెడతాడు. కాబట్టి గురువు యొక్క సమక్షంలో ఇవన్నీ చేస్తూ మెల్లిమెల్లిగా కుండలి జాగరణ చేసుకొని మీరు ఒక ఉన్నతి స్థాయికి వెళ్ళాలి. మీరు అసలు ఈ విశ్వంలో ఉన్నటువంటి సంపదను చూడాలి. ఈ విశ్వంలో ఏముంది, మహావంతులు గొప్పవాళ్ళు అందరూ చేసింది ఇదే. వాళ్ళు మీకంటే గొప్పవాళ్ళు ఏం కాదు, మీరు అంతకంటే గొప్పవాళ్ళు కావాలి. ఎవరు గొప్పవాళ్ళు కాదు, ఎవరికి వాళ్ళే గొప్పవాళ్ళు. మీలో ఉన్నటువంటి అనంతమైన శక్తిని మీరు కుండలి జాగరణ ద్వారా మీరు మేలుకొల్పుకొని ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఈ విధంగా తెలియజేస్తున్నాను. సార్, రెగ్యులర్గా మనం చేసే వీడియోస్లో చిట్టి తంత్రాస్ డిస్కస్ చేస్తూ ఉంటాం కదా. అవునండి. దీనికి సంబంధించి పర్టికులర్గా ఈ వీడియోలో చిట్టి తంత్ర వ్యూవర్స్ కోసం ఏం చెప్తారు? ఓకేనండి, దీనికి సంబంధించే చెప్తాను చిట్టి. ఓకే, షూర్. దీనికి సంబంధించి చిట్టి తంత్ర చెప్తాను. మీరు ఈ యొక్క సాధన మొదలుపెట్టేప్పుడు ముఖ్యంగా చిన్ముద్రలో మొదలు పెట్టండి. దీన్ని చిన్ముద్ర అంటారండి. ఓకే, దీన్ని చిన్ముద్ర అంటారు. చిన్ముద్రలో మొదలు పెట్టండి. ఇది మీకు అన్ని రకాలుగా మీకు అనుకూలం చేస్తుంది. చాలామంది చెప్పరు, అంటే ఏ ముద్రలో కూర్చోవాలి, ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇలా కూర్చుంటారు, ఇలా కూర్చుంటారు, ఇలా అవన్నీ వద్దు. ఈ ఒక చిన్ముద్రలో మాత్రం కూర్చోండి, మీకు అన్ని రకాల అనుకూలం అవుతుంది. అవునా? ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. బ్రహ్మాండంగా అన్ని రకాలుగా మీకు అనుకూలం అవుతుంది. చిన్ముద్రలో కూర్చోండి, ఇంకా వేరే ముద్రలు అవి కూడా వేయకండి. ముద్రల గురించి కూడా మనం గతంలో చెప్పుకున్నాం. దీనికి సంబంధించి మాత్రం చిన్ముద్ర అనేది మీకు అన్ని రకాలుగా అనుకూలం చేస్తుంది. ఇలా ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తారండి మీరు జనరల్గా? అన్నీ చేసే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చానండి. 22 సంవత్సరాలు గురుపదంలో నడిచామండి. మా గురుగారి సేవలో మేము అన్నీ నేర్చుకున్నాం. ఇంకా చాలామంది గురువుల్ని మేము సంప్రదించడం జరిగింది. వారి యొక్క అనుభవాలు, వారి దగ్గర సేవ, అవి మాకు ఈ భాగ్యాన్ని కలిగించేయండి. ఓకే, అంటే మీరు ప్రాక్టీస్ చేసి ఇక్కడ దాకా వచ్చి చెప్తున్నారు. అవునండి. దీన్ని వేరే వాళ్ళు, అంటే మీ శిష్యులు కానీ ఎవరన్నా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, సాధించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారండి? నేను శిష్యుల గురించి చెప్పనండి, ఎందుకంటే అది అభిమతం కాదు. కానీ గొప్ప వాళ్ళు ఎవరైతే సాధించారో వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, విన్నారా? వాళ్ళ గురించి నేను కొన్ని పేర్లు చెప్తాను. ఓకే. రామకృష్ణ పరమహంస, ఓకే, ఒక యోగియాత్మకతలో శ్యామచరణ్ లాహిరి అని ఉన్నారు. ఇలా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళన్నీ సాధించారు. ఎప్పటికి కూడా హిమాలయాల్లో ఒక గొప్ప సాంప్రదాయం ఉందండి. దీని మీద, ఈ కుండలి జాగరణ మీద గొప్ప సాంప్రదాయం ఉంది. దాని మీద చాలా చర్చలు జరుగుతూనే ఉంటాయి ఎప్పటికప్పుడు. దానికి అందరూ కూడా లాహిరి మహర్షాలు గారు వీళ్ళందరూ కూడా దానికి సంబంధించినటువంటి ఎన్నో రకాలుగా ప్రక్రియల్ని ఎన్నో కనిపెట్టేసి అందరికీ ఒక స్థాయిలో తీసుకెళ్ళడానికి ఎన్నో యోగ మార్గాలు కనిపెట్టారు వాళ్ళు.
ఇలాంటి ఇంకా చాలామంది ఉన్నారండి. దీంట్లో చాలా ఎన్నో సాధించిన వాళ్ళు ఉన్నారు మన పూర్వీకులు. వాళ్ళే మనకు ఆదర్శం అండి. ఇంకంతకంటే మనం ఇంకెవరిని చెప్పడానికి లేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.